ఏంటంటే మధుమేహం అంటే షుగర్ ఉన్న వాళ్ళ గురించే చెప్తున్నాను. ఏంటంటే షుగర్ ఉన్న వాళ్ళు డైలీ ఒకే టిఫిన్, అంటే షుగర్ ఉన్న వాళ్ళు ఎక్కువగా చపాతీ తీసుకోవాలి, చపాతీయే తినాలి అని అనుకుంటారు. అలా అక్కర్లేదు. వేరే టిఫిన్స్ కూడా తీసుకోవచ్చు. అంటే గోధుమ నూక, బన్సీ నూక, ఓట్స్‌తో చేసినవి, తర్వాత అటుకులతో చేసినవి, అలాగా టిఫిన్స్ వెరైటీ టిఫిన్స్ తీసుకోవచ్చు. అయితే తక్కువ క్వాంటిటీలో తీసుకోవాలి. పీచు పదార్థాలు ఉండే ఆహారం ఎక్కువగా తీసుకోవాలంటే, పీచు పదార్థాలు అంటే ఆకుకూరలు, కాయగూరలు ఎక్కువగా ఉంటాయి. ఇలా టిఫిన్ తీసుకునేటప్పుడు కూడా కాయగూరల కర్రీస్ కొద్దిగా ఎక్కువగా తీసుకుంటే మనకి షుగర్ అనేది పెరగకుండా లెవెల్‌లో ఉంటదనమాట. కంట్రోల్‌లో ఉంటది. ఇంకా నెక్స్ట్ ఏంటంటే అలాగే పిండి పదార్థాలు కూడా ఎక్కువగా తీసుకోవాలి. పిండి పదార్థాలంటే మనకి ధాన్యాలు, పప్పు ధాన్యాలు అలాంటి ఆటిల్లో పిండి పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. అలాంటివి కూడా ఎక్కువగా తీసుకోవాలి. ఇలా తీసుకోవడం వల్ల ఏంటంటే మనము వెరైటీ టిఫిన్స్ తీసుకోవచ్చు. అలాగే తక్కువలో తీసుకొని కాయగూరలు ఎక్కువగా అంటే కర్రీస్ ఎక్కువగా తీసుకుంటే అది మనకి షుగర్ అనేది కంట్రోల్‌లో ఉంటది. ఇంకా నెక్స్ట్ ఏంటంటే మనం ఫ్రూట్స్ కూడా కొద్దిగా తీసుకోవచ్చు. మంచి ఫ్రూట్స్ అధికంగా తీసుకుంటే మనకి షుగర్ కూడా కంట్రోల్‌లో ఉంటది. అలాగే మిల్క్ కూడా తీసుకోవచ్చు. మిల్క్ అంటే మార్నింగ్, నైట్ కాకుండా ఏదో వన్ డేలో ఒక్క పూటే మనం మిల్క్ తీసుకుంటే బెటర్ అనమాట. షుగర్ ఉన్న వాళ్ళకి ఎక్కువగా తీసుకోకుండా ఒక పూట మిల్క్ తీసుకుంటే అది కూడా బెటర్ అనమాట. షుగర్ కంట్రోల్‌లో ఉంటది. హెల్తీ ఫుడ్ ఉన్నట్టు ఉంటది. అంటే మనము డైలీ ఒకే టిఫిన్ అంటే ఎవరికైనా బోర్ కొడతది. అదేంటంటే షుగర్ ఉన్న వాళ్ళకి చపాతీయే తినాలి అని చాలామంది అనుకుంటారు. అలా అక్కర్లేదు. వెరైటీ టిఫిన్స్ తీసుకోవచ్చు. వెరైటీ టిఫిన్స్ తీసుకునేటప్పుడు ఏంటంటే కర్రీస్ కొద్దిగా అధికంగా, తర్వాత ఫ్రూట్స్, ఇలాగా ఆకుకూరలు అవి ఎక్కువగా తీసుకుంటే ఈ షుగర్ అనేది పెరగకుండా కంట్రోల్‌లో ఉంటది. ఇంకా నెక్స్ట్ ఏంటంటే వాటర్ కూడా మనము ఎక్కువగా, షుగర్ ఉన్న వాళ్ళు వాటర్ కూడా ఎక్కువగా తీసుకోవడం వల్ల కూడా మనకి షుగర్ అనేది మన బాడీ హెల్తీగా ఉంటదనమాట. అందుకని ఈ పీచు పదార్థాలు, పిండి పదార్థాలు ఉన్న ఆహారాలు ఎక్కువగా తీసుకోవాలనమాట. పిండి పదార్థాలు అనేది పప్పు ధాన్యాలు అలాంటివి కొద్దిగా ఎక్కువగా తీసుకుంటే మనం వెరైటీ టిఫిన్లు తీసుకున్నట్టు ఉంటది. మనకి షుగర్ అనేది పెరగకుండా ఉంటది. మంచి ఆహారం, ఫ్రూట్స్ అలాంటివి కూడా తీసుకుంటే షుగర్ అనేది పెరగకుండా, షుగర్ అనేది కంట్రోల్‌లో ఉంటది. మనం డైలీ ఒకే టిఫిన్ తినకుండా వెరైటీ టిఫిన్ తీసుకోవడం వల్ల కూడా మనం కూడా టిఫిన్ అనేది తినాలనిపిస్తదనమాట. ఓకే. థ్యాంక్ యూ.